ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించారు అధికారులు. కల్లూరు మండలంలో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. బాణుడు బగబగలకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు వెలువెల్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్నాం. మనం చూడొచ్చు మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. అత్యధికంగా కల్లూరుకు సంబంధించి ప్రాంతాల్లో మాత్రం మొత్తంగా రెడ్ అలర్ట్ 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పూర్తి స్థాయిలో దాదాపు మొత్తం 42 మండలాలు అంటే మొత్తం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 42 మండలాల్లో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గత 2 రోజులుగా చూసుకున్నట్టయితే అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రజలు మాత్రం బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా మనతో మాట్లాడేందుకు ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. అసలు ఎట్లుంది వరుస ఎండలు? మామూలుగా లేదు, అసలు అదిరిపోతుంది ఎండకు అసలు ఎవరు రావట్లేదు కూడా బయటికి. చూడొచ్చు మరికొంతమంది ఉన్నారు ప్రయాణికులు. ఎలా ఉంది ఎండలు? ఫుల్ ఎండలు కొడుతున్నాయి, ఎండకి ఇబ్బందిగా ఉంది, బయట తిరగలేకపోతున్నాం, వడగాళ్ళు అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఎండకి బయటికి వెళ్ళొద్దని అందరికీ తెలియజేస్తున్నాం. చూడొచ్చు మొత్తంగా ఆటోలో ప్రయాణం చేయడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎండ తీవ్రతలు పెద్ద ఎత్తున ఉన్నాయి. సార్, ఎండలు ఎప్పుడైనా గతంతో పోలిస్తే ఈసారి బాగా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? చాలా ఓవర్గా ఉంది. గత 4 సంవత్సరాలను చూస్తే ఈ సంవత్సరం చాలా భయంకరంగా ఉన్నాయి. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా ఎటువంటి చల్లటి నీళ్లు ప్రజలకు ఏర్పాటు చేయలేదు. అలాగే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు అనిపించట్లేదు. కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ సరైన పందిర్లు కానీ మంచినీరు ఏర్పాట్లు కానీ ఎలాంటి జరగలేదు. అనేక మంది వడదెబ్బకు గురి హాస్పిటల్ పాలవుతూ ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి మధ్యాహ్నం 2 గంటల తగ్గించి 4 గంటల వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ లాంటిది వాతావరణం విధించాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఖమ్మం లాంటి చోట మాత్రం కర్ఫ్యూలాగా ఏర్పాటు చేసి ఉదయం అంటే 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరిని రోడ్డు మీద తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఇప్పటికే చలోపందిలు కావచ్చు, ఇటు మంచినీటికి సంబంధించినట్టు చలివేంద్రాలని ఏర్పాటు చేయాల్సి ఉండగా కనీసం అటువంటి సహాయ చర్యలు ఏమీ చేపట్టడం లేదని కూడా చెప్తున్నారు. మొత్తంగా 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. మరో 2 రోజులు కూడా ఇలాగైనా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రోహిణి కార్తెక ముందే ఇలా అత్యధికంగా వర్షపాతం అంటే దాదాపు 30-40 ఏళ్లలో కూడా ఇప్పటి వరకు ఎన్నడూ లేనటువంటి ఎండలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి. డిహైడ్రేషన్ ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి అవుతుంది. మొదటగా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం జ్వరాలు డిహైడ్రేషన్తో ఆసుపత్రుల పాలవుతున్నారు. మొత్తం కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఏజెన్సీ ప్రాంతం, సింగరేణి ప్రభావిత ప్రాంతం కావచ్చు, అటు గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తున్న పరిస్థితి. మరో 2 రోజుల పాటు కూడా ప్రజలెవరు బయటికి రావద్దన్నట్టు ప్రభుత్వ వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ అవసరాల రీత్యా ప్రజలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అత్యధికంగా వర్షాలు అంటే ఎండల నేపథ్యంలో కూడా అదే స్థాయిలో కూడా మంటలు కూడా వ్యాపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అటు సత్తుపల్లి కావచ్చు, ఖమ్మం కావచ్చు, నేలకొండపల్లి, ముదిగొండ ప్రాంతాలకు సంబంధించి కూడా చింతకాని లాంటి ప్రాంతాల్లో కూడా మంటలు వ్యాపించి కూడా మొక్కజొన్న పంటలు, ధాన్యం బస్తాలు కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకునే పరిస్థితి ఉంది. అటవీ ప్రాంతాల్లో కూడా మంటలు ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రజలెవరు కూడా ఈ ఎండను దృష్టిలో పెట్టుకుని బయటికి రావద్దని మనం కూడా కోరుకుందాం. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.